హ్యాండ్లూమ్ మేళా బల చేనేతను ఆదరించాలే శైలజారెడ్డి. చేనేత కారులను ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని సోషలైట్ ఏనుగు శైలజారెడ్డి అన్నారు. కోవిడ్ కష్టకాలంలో అన్ని రంగాలతో పాటు చేనేత రంగం కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని ఆమె అన్నారు. గ్రామీణ హస్తకళ వికాస్ సమితి నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్పో 2022ను సోషలైట్ ఏనుగు శైలజారెడ్డి గురువారం ప్రారంభించారు. చేనేతకారులు ఒకే వేదికలో తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇక భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులను ఎంతో ప్రత్యేకత ఉందని, నేటికి వాటిపై వన్నె తగ్గలేదని ఆమె కొనియాడారు. గ్రామీణ హస్తకళ వికాస్ సమితి ప్రతినిధి గుప్తా మాట్లాడుతూ, ఈ జూలై 3వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుండి చేనేతకారులు, చేతి పని బృందాలు తమ సిల్క్ చీరలు, హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ వంటి 50,000 రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ శారీ లాంచ్ చేశానండి సత్యసాయి నిగమం అమీర్పేట్లో. ఇక్కడికి వచ్చి నేను ఈ శారీ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నేను శారీస్ చూసాను, అన్ని రకాల శారీస్ ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించిన పోచంపల్లి, గద్వాల్, అట్లే ఆంధ్రాకి సంబంధించిన శారీస్, మధ్యప్రదేశ్కి సంబంధించినవి, ఇందాక కాల్కటాకి సంబంధించిన ప్యూర్ సిల్క్ శారీస్, అన్ని చందేరి, మూంగ్ సిల్క్. ఇది నేషనల్ సిల్క్ ఎక్స్పో అనే పేరుతో మేము 25 ఇయర్స్గా జగదీశ్వర్ హస్తకళ అనే పేరుతో ఒక సొసైటీ స్టార్ట్ చేసి వీవర్స్ అందరినీ ఒకటి చేసి ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినా, ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది 3వ తేదీ వరకు, జూలై 3 వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సత్యసాయి నగర్ శ్రీనగర్ కాలనీ. టైమింగ్ 11 AM to 8 PM. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళు తెలంగాణ తయారీగా పోచంపల్లి ఉంది,